నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు నేడు 7 కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం పంచాయతీరాజ్ సవరణ బిల్లు భూ దురాక్రమణ నిషేధ బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం రాష్ట్ర పండుగగా కనకదాస జయంతి సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ఆ మహనీయుని కృషి మరువలేనిదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు బ్రెజిల్లోని రియో డి జెనీరోకు చేరుకున్నారు. ఆ దేశ ప్రభుత్వం ప్రధానికి ఘన స్వాగతం పలికింది. బ్రెజిల్లోని ప్రవాస భారతీయులు విమానాశ్రయంలో మోదీని చూసి ఆనందంతో మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రధాని ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు నిర్వహించిన గార్బా నృత్యాలు, వేద మంత్రోచ్చారణ కార్యక్రమాలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. బ్రెజిల్లో తనకు లభించిన స్వాగతం మనసుకు హత్తుకుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈరోజు 7 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 సహా 7 కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. బిల్లులను ఆయా శాఖల మంత్రులు సభ ముందుంచగా సభ ఆమోదం పొందింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ 2024, ఆంధ్రప్రదేశ్ వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు 2024 బిల్లులను శాసనసభ ఆమోదించింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం సవరణ బిల్లు 2024ను సభ ఆమోదించింది. అనంతరం సభాపతి అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు. ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నవారు అందరూ అన్నారు కాబట్టి, కాదన్నవారు లేరు కాబట్టి 8వ క్లాజు 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లును భాగం అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి బదులుగా ఆహార మరియు పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. Speaker sir, on behalf of the Honorable Deputy Chief Minister, I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైంది. 108 వాహన వ్యవస్థలో అవకతవకలు జరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శాసనసభలో ఈరోజు సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర ఇచ్చిన సావధాన తీర్మానం కింద అడిగిన సమాచారాన్ని మంత్రి వై సభలో వెల్లడించారు. సేవ ముసుగులో నిలువు దోపిడీ జరిగిందన్నారు. 2021 నుంచి 24 వరకు అత్యవసర కాల్స్ 34,48,540 అయితే 17,80,000 కాల్స్కు గంటకు పైగా వాహనాలు సమయం తీసుకున్నాయన్నారు. కాల్స్ వచ్చినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే రీచ్ టైంలో కూడా గత ప్రభుత్వం అనేక మార్పులు చేసిందన్నారు. కాల్ వచ్చినప్పటి నుంచి కాక అంబులెన్స్ బయలుదేరినప్పటి నుంచి సమయాన్ని లెక్కించారని తెలిపారు. ఈ సేవల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు.
2020 నాటికి కొత్త వెహికల్గా చెప్పుకుంటున్న వాటిలో 578 కొత్త వెహికల్ ఉన్నాయి అధ్యక్ష. అంటే 432 ఏవైతే ప్రొక్యూర్ చేస్తారో అవి ఉన్నాయి. మొత్తంగా 768 వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష. జీపీఎస్ ప్రకారం ఏఈఎంఎస్ 650 వెహికల్ అని చెప్తుంటే జీపీఎస్ ప్రకారం 450 అంబులెన్స్లు మాత్రమే క్షేత్రస్థాయిలో ఉన్నాయని గౌరవ సభ్యులు సోమిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అది నిజమా కాదా అని వారు అడిగారు. అయితే కాగు ఆడిట్ ఈ విషయంలో సమాచారం లేదు అధ్యక్ష. కానీ కాగు అనేక సందర్భాల్లో ఆడిట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో లోటుపాట్లను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల్లో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. విశాఖపట్నంలో ఇళ్ల పట్టాల అంశంపై శాసనసభలో ఈరోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇవ్వగా స్పీకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ఇచ్చే నివేదికలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుందని, అసత్య నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే మిగిలిన వారు తప్పులు చేయకుండా ఉంటారని సూచించారు. అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ సంఘ సంస్కర్త, కవి, గాయకుడు, కృష్ణతత్వ భక్తుడు గురు కనకదాస జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ఆయన చేసిన కృషి మరవలేదని అన్నారు. కర్ణాటకలో జన్మించిన గురు కనకదాస రాయలసీమలో కుల వ్యవస్థ అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త అని కొనియాడారు. బీసీలు వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వారి ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం గుర్తు చేసిన మహనీయుడు కనకదాస్ అని కొనియాడారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికి అనుసరణీయమన్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో ఆయన ఎన్నో ఏళ్ల కిందట చేసిన బోధనలు ఈనాటి సమాజానికి కూడా మార్గదర్శనం చేస్తున్నాయంటే ఆ మహనీయుడు దార్శనికతను మనం అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. గురు కనకదాస బోధనలు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఉపకరిస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అందుకే కనకదాస జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా రూపొందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విమానయాన రంగంలో మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీనిలో భాగంగా శ్రీకాకుళంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏవియేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పౌర విమానయాన రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను గ్రామీణ ప్రాంత మహిళలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ప్రపంచ స్థాయి పౌర విమానయాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అడుగులు వేస్తూ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఇందులో ఏవియేషన్లో ఇంక్రీజ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకటి నిర్మించాలని ఆయన కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక హబ్గా నార్త్ ఆంధ్ర రీజన్ అంతా కూడా ఒక ఏవియేషన్కి హబ్గా క్రియేట్ చేయాలన్నది ఒక ఆలోచన ఉంది. దానికి మహిళలు ప్రజలు కూడా సహకరిస్తే, వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఏవియేషన్లో రావడానికి ఆసక్తి చూపిస్తే భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఇంకా అవకాశం ఉంటుంది. మోదీ గారి తాలూకా క్లియర్ డైరెక్షన్ భారతదేశం గ్లోబల్ ఏవియేషన్ హబ్గా అవ్వాలని, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన హబ్గా దివ్యాంగుల అభివృద్ధి, పునరావాసం, సాధికారత ప్రాతిపదికన నిర్వహిస్తున్న సామాజిక్ అధికారిక శిబిర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగులో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అవయవ లోపాలున్న దివ్యాంగులకు కృత్రిమ అవయవ పరికరాలు, సహాయక ఉపకరణాలను అందించే బృహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు.
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 1235 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ సి. ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఉపకరణాలు ఇంకా తీసుకొని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అన్ని కూడా మన దివ్యాంగులకి అందజేయడం జరుగుతుంది. ఈ మొత్తం విలువ 1,73,00,000 రూపాయలు. అయితే ఈ రోజు మనం జమ్మలమడుగులో 585 మందికి 78,23,034 రూపాయలు విలువైనటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ని ఉచితంగా భారత ప్రభుత్వం ద్వారా అలింకో సంస్థ ద్వారా ఈ రోజు మన దివ్యాంగులందరికీ కూడా అందజేయడం జరుగుతోంది. నీతి ఆయోగ్ అనే సంస్థ మన జిల్లాను కూడా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ గా సెలెక్ట్ చేయబడింది. ఇది కేంద్ర ప్రభుత్వం 100% ఫ్రీగా ఇచ్చే సౌకర్యం. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం. కాకపోతే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. సమావేశ వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలను 3 నెలల్లో తొలగిస్తామని తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని, ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామన్నారు. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని, పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. అన్యమతస్తులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యార్డ్ అయితే ఉంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రక్షణ పరిశోధన రంగాల్లో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేస్తుందని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పూర్వ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆంధ్రప్రదేశ్ నీట్లో DRDO పరిశోధనకు నిధుల సమీకరణ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో నూతన ఆవిష్కరణకు రూపకల్పన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి, ఏపీ నీట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణరావు విద్యార్థులు పాల్గొన్నారు. Whatever is there under the sun, all the domains comes under DRDO. And we have aeronautics, avionics and missile systems, strategic systems and electronic systems combined. And you can only fuel, food and many things are there. Okay. There are about 55 lakh. విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించేలా గ్రంథాలయాలను అందుబాటులోకి తేవాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బి. నాయుడు పేర్కొన్నారు. నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా గ్రంథాలయ సభ్యత్వాన్ని అందించడం హర్షణీయమన్నారు. భాగంగా మొదటగా ఈ సంవత్సరం ఈ నెల అంటే నవంబర్ 14 నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. వీటిలో భాగంగా మన విద్యార్థులకు అనేక రకాలైనటువంటి కో కరికులర్ యాక్టివిటీస్
ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతి పిల్లవాళ్ళు కూడా ఈ గ్రంథాలయాల పైన ఒక పట్టును, ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించడానికి అనేక వినూత్న కార్యక్రమాలను మా పాఠశాలలో ప్రారంభించాము. మొదటగా గ్రంథాలయాలు అంటే ఏమి, గ్రంథాలయాల వల్ల మనకు పొందే అడ్వాంటేజెస్ ఏమి అనే ఒక విషయాన్ని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భద్రత, అందుబాటు కీలక అంశాలుగా ప్రతి ఏటా నవంబర్ 19న ప్రపంచ శౌచాలయ దినాన్ని ఐక్యరాజ్య సమితి పాటిస్తుంది. ఈ మేరకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ టాయిలెట్స్ ఎ ప్లేస్ ఫర్ పీస్ అనే నినాదంతో 2030 నాటికి అందరికీ నీరు, పారిశుద్ధ్యం అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అపరిశుభ్రత కారణంగా సంభవిస్తున్న శిశు మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ప్రపంచ టాయిలెట్స్ డేకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాచుర్యాన్ని కల్పిస్తుంది. ప్రపంచ వారసత్వ వారోత్సవాలు 2024లో భాగంగా రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈరోజు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. పీస్ మెమోరియల్ హాల్ నుండి పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాల వరకు ఈ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పీస్ మెమోరియల్ హాల్లో పురావస్తు ప్రాచీన కట్టడాల విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల సహాయ సంచాలకులు రజిత మీడియాతో మాట్లాడుతూ, ప్రాచీన కట్టడాలు, పురాతన వస్తువులను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చారిత్రక స్పృహను పెంపొందించుకొని మన ఘనమైన వారసత్వాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలియజెప్పి ఒక అవగాహన సదస్సులాగా మనం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన 3 శాఖ, పురావస్తు శాఖ మరియు పర్యాటక శాఖ, హెరిటేజ్, మన ఇంటాక్, ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిసి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉపయోగాలు ఏంటి, అసలు మన వారసత్వ సంపద కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి, అంటే మన ప్రాచీన మన పూర్వీకులు ఎలా, ఏ భాష మాట్లాడారు, ఏ అలవాట్లు ఉన్నాయి, ఏ సాంప్రదాయాలు ఉన్నాయి, సంస్కృతి ఏంటి అసలు అనేది ప్రతి విషయాన్ని మనం వాళ్ళలో తెలపడం జరుగుతుంది. అందుకే మనం సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో వ్యవహరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా అధికారులకు పోలీస్ శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని చెప్పారు. సెల్ ఫోన్లలో వచ్చే లోన్ యాప్ జోలికి పోవద్దని సూచించారు. Then I intervened and I said DSP la direct గా ఫోన్ చేయరు అని చెప్పేసి. సో కామన్ మ్యాన్కి ఇవన్నీ తెలియదు. సో ద ప్రాసెస్ అండ్ ఆల్. తర్వాత ఆధార్, మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, మీరు ఆధార్ లింక్ చేసుకోలేదు కాబట్టి అందరికీ వచ్చింది. నాకే చాలాసార్లు వచ్చింది. మెయిల్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది, పైన కూడా SBI, ICI చెప్పి అలాంటి నెంబర్ తోటి కూడా వస్తున్నాయి, నేమ్ ట్యాగ్ తోటి. సో అవన్నీ జినేం కాదు. ఇప్పటికీ ఆధార్ లింక్ చేయలేదంటే మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ క్లోజ్ అయి ఉంటుంది. ఇది ఏంటో నేను కూడా, నాకు కూడా వస్తున్నాయి. మై వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్కి ఇలాంటి ఫోన్ కాల్ వచ్చి ఉన్నాయి. సో వీఆర్ ఆల్ సమ్వేర్ సమ్ డీటెయిల్ వర్కౌట్ ఇస్ గోయింగ్ ఆన్. మన దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయి, మన దగ్గర ఏం లాక్కోవచ్చు అని చెప్పేసి ఒక పెద్ద టీమ్ పనిచేస్తుంది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎఫర్ట్ పెట్టి ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో కూడా ఈ రిపోర్టెడ్ కేసులంతా చాలా ఎఫర్ట్ తీసుకొని కూడా వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ స్టేజ్కి పోకుండా ముందే అవేర్నెస్ కావాలి. కాబట్టి ఐ రియలీ థ్యాంక్ ఎస్పీ గారు ఫర్ అరేంజింగ్ దిస్ అండ్ అవర్ సీఎం గారు ఫర్.
2025 జాతీయ యువజనోత్సవాలను వికసిత భారత్ యంగ్ లీడర్ నినాదంతో నిర్వహిస్తున్నట్టు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ రోజు ఆయన కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు 1,00,000 మంది యువతను నాయకులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ నినాదాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వారిని నాయకులుగా తయారు చేయాలన్నది ప్రధానమంత్రి లక్ష్యంగా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ చెబుతున్న వికసిత భారత్ విజన్ సాకారంలో భాగంగా యువత బాధ్యతలను గుర్తు చేయాలన్నది కూడా 2025 జాతీయ యువజనోత్సవాల లక్ష్యంగా కేంద్ర మంత్రి తెలిపారు. దేశాభివృద్ధిలో యువజనుల పాత్ర ఎలా ఉండాలనే విషయంపై ఈ వేదిక ద్వారా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. और विकसित भारत तीसरा एक ऐसा प्लेटफॉर्म हो जिसमें ग्लोबल और नेशनल पर्सनालिटीज उसके साथ 2 दिन के लिए रहे, उसके साथ 1 वे में नहीं लेकिन 2 वे में वो आइडिया शेयर कर पाए. और चौथा है एम्पावर द इंडियन यूथ टू बिकम ड्राइवर्स ऑफ विकसित भारत. विकसित भारत का ड्राइवर कौन है? तो हम मानते हैं कि विकसित भारत का ड्राइवर वो यूथ ही हो सकता है. और इसलिए यूथ के बारे में स्वामी विवेकानंद जी ने क्या कहा था? स्वामी विवेकानंद जी ने कहा युवा ही देश की सबसे बड़ी ताकत है, उन्हें सही दिशा में मार्गदर्शन करना जरूरी है. अटल बिहारी वाजपेयी जी ने यूथ के लिए क्या कहा? अटल जी ने कहा यूथ ही देश की आशा है, युवा ही देश की उम्मीद है. एपीजे अब्दुल कलाम जी ने क्या कहा? युवा की ऊर्जा और उत्साह ही देश को आगे बढ़ा सकता है. हमें देश को आगे बढ़ाना है तो देश की युवाओं की ऊर्जा का सही. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. మొత్తం 81 స్థానాలున్న శాసనసభకు 2 దశల్లో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం 43 శాసనసభ స్థానాలకు ఈ నెల 13న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరిగింది. మిగిలిన రెండో దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. ఈ తుది దశలో మొత్తం 38 అసెంబ్లీ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనావళి ప్రకారం ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిలిపివేశాయి. ప్రచారం ముగియడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మహారాష్ట్రను వీడి వెళ్లాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు మహారాష్ట్ర నవీ ముంబైలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మహాయుతి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపిందన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడమే తప్ప వాటి అమలుపై ఏనాడు చిత్తశుద్ధి కనుపరచలేదన్నారు. आपने कभी कांग्रेस के जमाने में सुना कि कभी उन्होंने रिपोर्ट कार्ड रखी? आपने कभी सुना कि शरद पवार जी ने कभी कोई रिपोर्ट कार्ड रखा? इन लोगों ने बांटो, फूट डालो और राज करो अपना ही मैनिफेस्टो लेकर के 5 साल बाद फिर से आ जाते थे, लेकिन कभी भी इन्होंने काम करने के बारे में चर्चा नहीं की.
लेकिन महायुति एनडीए मोदी जी के नेतृत्व में विकास के साथ अपने आप को आगे बढ़ा रहा है और इसीलिए न जात पर, न पात पर, न जातिवाद, न भ्रष्टाचार, सिर्फ एक बात, विकासवाद, विकासवाद। దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుంది. ఈ రోజు కూడా ప్రధాన ప్రాంతాల్లో వాయు కాలుష్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిలుపుదల చేశారు. 11వ తరగతి విద్యార్థులకు కూడా సెలవు ప్రకటించారు. కాగా 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులకు మాత్రం యథావిధిగా తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ముఖ్యమైన తరగతుల వారికి ఆన్లైన్లో పాఠాలు బోధించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ విధానాన్ని కొనసాగించాలన్నారు. అలాగే వాయు కాలుష్యాన్ని నిరోధించడానికి వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ సరిబేసి సంఖ్యల విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. బలహీన త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో సూచీలు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయి తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 23,450 వద్ద ముగిసింది. ఉదయం 77,863 వద్ద తొలుత లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,096 వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ దశలో కాస్త లాభాల్లోకి వచ్చినప్పటికీ లాభాల స్వీకరణతో మళ్లీ సూచీకి నష్టాల బాట పట్టాయి. చివరికి 241 పాయింట్ల నష్టంతో 77,339 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 23,453 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹84.40గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి క్రమంలో తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుందని, దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.